ఒక పెద్ద సరస్సులో రెండు హంసలు నివసిస్తూ ఉండేవి. అదే సరస్సు ఒడ్డున ఒక తాబేలు కూడా నివసిస్తూ ఉండేది. అవి మూడు మంచి స్నేహితులు. ఆ సరస్సులోనే చాలా రోజులుగా సంతోషంగా జీవిస్తూ ఉండేవి. ఒక సంవత్సరం తీవ్రమైన వేసవికాలం వచ్చింది. సరస్సులోని నీరు మెల్లగా ఎండిపోసాగాయి. సరస్సు చిన్నదైపోయింది. హంసలు ఆందోళన చెందాయి. ఇక్కడుంటే ప్రమాదం, మనము మరో పెద్ద సరస్సు దగ్గరికి వెళ్ళాలి అని అనుకున్నాయి. అవి తాబేలుతో ఇలా అన్నాయి: మేము మరో పెద్ద సరస్సు దగ్గరికి వెళ్ళాలి అనుకుంటున్నాము. మేము ఎగిరి వెళ్ళగలం, కాని నువ్వెలా వస్తావు అని అడిగాయి. ఆ మాటతో తాబేలు బాధపడింది. నన్ను వదిలి వెళ్ళకండి, మనమంతా కలిసే ఉండాలి అని అంది. హంసలు కొద్దిసేపు ఆలోచించి ఒక ఉపాయం ఆలోచించాయి. సరే, మేమొక కర్ర తీసుకువస్తాము, నువ్వు ఆ కర్రని నోటితో గట్టిగా పట్టుకో, మేము రెండు వైపులా పట్టుకొని ఎగురుతాము. అలా ముగ్గురం వేరే సరస్సును చేరుకోవచ్చు అని చెప్పాయి. కాని ఒక షరతు: ఏం జరిగినా నువ్వు నోరు తెరవకూడదు అని చెప్పాయి. తాబేలు అందుకు ఒప్పుకుంది. మరుసటి రోజు హంసలు కర్ర తీసుకువచ్చాయి. తాబేలు గట్టిగా పట్టుకుంది. హంసలు ఆకాశంలోకి ఎగిరాయి. అలా ఆకాశంలో ఎగురుతూ ఉండగా కింద ఉన్న మనుషులు చూసి ఆశ్చర్యపోయారు. చూడండి, తాబేలు ఎగురుతోంది అని ఆశ్చర్యంతో అరవడం మొదలుపెట్టారు. ఆ అరుపులు విని తాబేలు, వాళ్ళు ఎందుకరుస్తున్నారబ్బా అని అనుకుని హంసలని అడుగుదామని అనుకుని నోరు తెరిచింది. అంతే, హంసలు చెప్పిన షరతు గుర్తుపెట్టుకోలేదు. కర్ర వదిలిపోయింది. తాబేలు కింద పడిపోయింది. హంసలు, మేము ముందే చెప్పాం కదా మాట్లాడవద్దు అని అనుకుని బాధపడ్డాయి. పిల్లలు, ఈ కథ విన్నాక మీకు ఏమనిపించిందో కామెంట్లో చెప్పండి.